న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ఇండియా పేరుతో తలపెట్టిన ర్యాలీ కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో బీజేపీకి వ్యతిరేకంగా ఒక శక్తిని ఏర్పరచాలనే ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తున్నారు ఫెడరల్ ఫ్రంట్ తో. అది కూడా ప్రాంతీయ పార్టీల బలంతో ఒక యునైటెడ్ ఇండియా పేరుతో ర్యాలీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీతో సహా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఈ ర్యాలీకి హాజరవుతున్నాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం హాజరు కావట్లేదు. స్వయంగా మమతా బెనర్జీ కేసీఆర్ కి ఫోన్ చేసినప్పటికీ కేసీఆర్ హాజరు కావట్లేదు. సో మొత్తానికి జాతీయ రాజకీయాల కారణంగా రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోషిస్తున్న పాత్ర కారణంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇవి దేశ రాజకీయాలు మరో ప్రత్యామ్నాయంపై ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాలపైన ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు విజయవాడ స్టూడియో నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, పంచమర్ తన్రాజ్ గారు టీడీపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విజయవాడ నుంచి మనకు లైవ్ లో మరికొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు. సో పంచమర్ తన్రాజ్ గారు, సో మీతో స్టార్ట్ చేస్తాను. ఏ విధంగా చూడాలి రేపు ర్యాలీ తరువాత? మీరు అనుకుంటున్నట్టుగా మహాగఠబంధన్ లో అన్ని పార్టీలని దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా మేడం, 20 పార్టీలు రేపు కలవబోతా ఉన్నాయి, రీజనల్ పార్టీస్. అది కాకుండా గుజరాత్ లో ఉన్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు. అట్లాగే బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఫార్మర్ మినిస్టర్స్ శత్రుఘ్న సిన్హా గారు కానీ, అరుణ్ శౌరి గారు కానీ, యశ్వంత్ సిన్హా గారు కానీ, వీళ్ళందరూ కూడా రేపు హాజరవబోతా ఉన్నారు. దాదాపు 15 లక్షల మంది ఆ యొక్క ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారని ఒక అంచనా ఉంది. అయితే ఇందాకటి వరకు మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి కేసీఆర్ గారికి ఆహ్వానం రాలేదు అనేది మాకు తెలిసిన విషయం. అయితే ఒక లీక్ ఇచ్చారు టిఆర్ఎస్ వాళ్ళు, మాకు ఆహ్వానం అందింది కానీ మేము వెళ్ళడం లేదు అని. నిజంగా ఆహ్వానం అంది, వీళ్ళు వెళ్ళట్లేదు అని అంటే మమతా బెనర్జీ గారు మీరు చెప్పినట్టు ఎందుకు బిహేవ్ చేయాలండి? అట్లాగే అఖిలేష్ యాదవ్ గారిని మీరు కలుస్తానంటున్నారు, మరి అఖిలేష్ యాదవ్ గారు కూడా రేపు అటెండ్ అవుతున్నారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? అట్లాగే మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో ఉన్నారు అనేది మీరు విమర్శ చేస్తున్నప్పుడు ఇప్పుడు మమతా బెనర్జీ గారిని కూడా మీరు విమర్శ చేయదలుచుకున్నారా? చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వీళ్ళు బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తా ఉన్నారు. అందరికీ కూడా తెలిసిందే. ఇది ఒక పప్పెట్ ఫ్రంట్, ఇది ఒక ఫూల్స్ ఫ్రంట్. ఈ ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ గారును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవ్వరూ కూడా ఉండరని స్పష్టమవుతా ఉంది. వీళ్ళు వెళ్లి కుమారస్వామి గారిని వెళ్ళి కలిశారు. ఆ తర్వాత బీజేపీ వల్ల ఆ స్టేట్ లో ఇబ్బంది పడుతుంటే ఈ కేసీఆర్ గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వరు? అట్లాగే నవీన్ పట్నాయక్ గారిని వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తే మరి వితిన్ కొన్ని గంటల్లోనే మరి నవీన్ పట్నాయక్ గారు మరి కేసీఆర్ గారిని కాదని వాళ్ళ ఎంపీని అమరావతికి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఎందుకు పంపించారు? ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఊరికనే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఓన్లీ జగన్మోహన్ రెడ్డితో కలిసి వీళ్ళిద్దరూ కలిసి బీజేపీతో కలిసి యాంటీ కాంగ్రెస్, లేకపోతే ఇప్పుడు ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు గారు మరి అందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారో దానికి యాంటీగా బిహేవ్ చేయాలనే ఆక్రోశం తప్ప దీని వల్ల ఒరిగేది ఏమీ లేదు అనేది మా అభిప్రాయం. రైట్. బొల్లం మల్ల యాదవ్ గారు, సో ఏం సమాధానం చెప్తారు? మమతా బెనర్జీ ప్రపోజ్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఐడియాలజీ కూడా సేమ్ టీఆర్ఎస్ ఏం చెప్తూ ఉందో, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాలి, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడే ఆయా రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. సో ఒకే ఐడియాలజీతో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు మీరెందుకు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అందులో అనేది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. గతంలో ఆల్రెడీ మమతా బెనర్జీ గారిని కలవటం జరిగింది, సంప్రదించడం జరిగింది. ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తేనే లైక్ మైండెడ్గా ముందుకు పోతారు, లేకపోతే సఖ్యత కుదురుతుంది అనటానికి లేదు కదా. సిద్ధాంతపరంగా జరిగే చర్చలు అవి. రేపు దేశంలో మార్పు కోరుకుంటున్న క్రమంలో ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఏ రకంగా ఉంటుంది, దానికి మనం ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయాల్లో ఇతర రాష్ట్ర ప్రాంతీయ పార్టీ ప్రతినిధులతోని అధినేతలతోని మాట్లాడుతున్నారు, సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి.
గతంలో కాంగ్రెస్ బీజేపీ వల్ల ఒరిగింది ఏం లేదు. ఫెడరల్ మెంట్ రావటం మూలాన మనం ఈ రకమైన సంస్కరణలు చేసుకోవచ్చు, పాత చింతక పచ్చడి మాదిరిగానే అవసరం లేదని చెప్పి ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు మాట్లాడటం జరిగింది. వాళ్ళేదో మామూలుగా జగన్ గారు కలిసి కేసీఆర్ గారు కలిస్తే ఇంకేదో జరుగుతుందని అక్కసెల్ల వేసుకుంటూ చేయగలిగేదే ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఏం సాధించిందని చెప్పేసి గతంలో ఇంకా వాళ్ళని తీసేస్తా వీళ్ళని తీసేస్తా, ఆయనకు నచ్చని మనుషులనల్లా అధికారంలో ఎవరిని ఉండని వాళ్ళని గద్దె దింపేస్తా, నాకు నచ్చిన వాళ్ళని గద్దెనెక్కిస్తా అంటే ఆయన దగ్గర అద్భుత శక్తి లేదు కదా. చేతులలో మంత్రదండం పట్టుకొని ఎవరు ఎక్కాలంటే వాళ్ళు ఎక్కటం, ఎవరు దిగాలంటే వాళ్ళు దిగటం ఏం లేదు కదా. చంద్రబాబు నాయుడు మామూలుగా రాష్ట్రానికి పరిమితమైన ఆయన దేశం గురించి ఆలోచిస్తున్న, దేశ రాజకీయాలలో నేను ఉంటానని ఏ రకంగానైతే అంటున్నారో అదే క్రమంలో ఇక్కడ కేసీఆర్ గారు అంతకంటే ఎక్కువ మేధోశక్తి ఉన్న ఆయన, బాగు చేయగలిగిన శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి దేశ రాజకీయాలలో ఉండాలనుకుని మార్పును కోరుకుంటున్నప్పుడు ఫెడరల్ ఫ్రంట్ని మొదలు పెడుతున్నారు. దాంట్లో ఎంతమంది కలిసి వస్తారు, ఎంతమంది కలిసి రారు, లేకపోతే మీ ఆధిపత్యం కోసం మీరేదో చేస్తారు, బీజేపీని గద్దె దింపుతా అంటే మీతో సాధ్యం అవుతుందా? కాబట్టి ఈ రోజులలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. రేపు కలిసి వచ్చే పార్టీలు ఏముంటాయో రేపు భవిష్యత్తులో మీరు కలిసి వస్తానని చెప్తున్న పార్టీలన్నీ కూడా అక్కడ మమతా బెనర్జీ కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలాగో కాంగ్రెస్ తో వెళ్తామని మమతా బెనర్జీ చెప్పలేదు కాబట్టి సో ఒక ఐడియాలజీ అయితే క్లియర్ గా కనిపిస్తోంది కదా. సో మీరు వెళ్ళలేకపోతే ఆల్రెడీ మమతా బెనర్జీని కలిశారు. సో ఆల్రెడీ మీరు ఒకసారి కలిసిన మమతా బెనర్జీని కలుపుకోలేకపోతే మిగతా పార్టీలని, మిగతా ప్రాంతీయ పార్టీలని ఏ విధంగా కలుపుకుంటారని? రాజకీయ పార్టీలలో నిర్ణయాలు ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి, అవసరాలను బట్టి, ప్రజాభిప్రాయాలను బట్టి. కాబట్టి ఆ రోజున్న నిర్ణయం రేపు ఎందుకు ఉంటుంది, రేపున్న నిర్ణయం ఎల్లుండి ఎందుకు ఉంటుంది? మేము ఆల్రెడీ ఒక సంప్రదింపులు అన్నిటి జరిగినాయి, మాట్లాడడం జరిగింది. వాళ్ళ దృష్టిలో పెట్టిండ్రు. గతంలో ఉన్న వాళ్ళ సంబంధాలు, పరిచయాలు, గతంలో ఉన్న అనుభవం చంద్రబాబుతో ఉన్నదో ఆ రకంగా మామూలుగా మమతా గారు కొంత మాట్లాడి ఉండొచ్చు. కానీ రేపటి పరిణామాలలో వస్తున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఎవరెవరు కలిసారు అనుకున్నారు? మొన్న మహాకూటమి పేరు మీద కాంగ్రెస్ టీడీపీ కలిసింది. ఎవరైనా ఊహించారా? రాజకీయ అవసరాలు చంద్రబాబు గారికి అట్లుంటాయి. ఈ దేశంలో మామూలుగా ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. వారికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలతో పెట్టుకున్నారు, వాళ్ళతో విభేదించిన పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఆయన అవసరం ముఖ్యం. ఆయన అవసరం కోసం ఈరోజు కేంద్రంతో విభేదిస్తా అంటాడు, ఆయన అవసరం కోసం కేంద్రంతో నాకేం సమస్య లేదంటాడు. రైట్ రఘునాథ్ బాబు గారు, సో పూర్తిగా మొత్తానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ జరగబోతోంది కలకత్తాలో. దీనికి కలకత్తా వేదిక, దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో సహా అక్కడికి అటెండ్ అవ్వబోతున్నాయి. సో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు మేము టోటల్గా సొంతంగా ఆన్ అవర్ ఓన్ మేము లేదా ఎన్డీఏ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావాలి, ఇది మా జయం, మా లక్ష్యం, మేము సాధిస్తాం. కానీ ప్రాంతీయ పార్టీల్లో 3 కేటగిరీలు ఉంటాయి. కొందరికి వాళ్ళ రాష్ట్రాల్లో కాంగ్రెస్తో ఫైటు, కొందరికి వాళ్ళ రాష్ట్రాల్లో బీజేపీతో ఫైటు, ఉదాహరణకి యూపీ, బెంగాల్. కొందరికి వాళ్ళ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య ఫైటు, అది ఆంధ్ర, తమిళనాడు. ఈ డిఎంకే, ఏడిఎంకే అక్కడ, ఇక్కడ వైసీపీ. ఈ 3 వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీ గారికి అక్కడ ఫైట్ మాతో, మేము సెకండ్కి వచ్చేసాం. కాబట్టి ఆమెకి కాంగ్రెస్ స్మాల్, కానీ టీఆర్ఎస్కి వాళ్ళ ఫైట్ కాంగ్రెస్తో. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఉన్న డయాస్కి వాళ్ళు రావటం వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి ఇన్ని వైరుధ్యాలు ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ, ఏది ప్రాంతీయ పార్టీల్లో 3 రకాలు చెప్పాను, ఇవన్నీ ఒకటయ్యి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తారనేది మనం 96లోనే ఒక విఫల ప్రయోగం చూసాం, దేశానికి జరిగిన నష్టం కూడా చూసాం. కాబట్టి కాంగ్రెస్ కూడా 96లో పంచమటి తీర్మానంలో మేమే సొంతంగా రావాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. తర్వాత అవ్వలేదు, వేరే విషయం, అది వేరే విషయం. కానీ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే దేశానికి మంచిదే అనేది కాంగ్రెస్ ఉద్దేశం కూడా అదే, మేము కూడా అదే. ఆ రకంగా మేము ఎలా సొంతంగా 280 దాటి 350కి వెళ్ళాల మా టార్గెట్. కనీసం 280 వస్తే స్టేబుల్ ఏర్పడతాం. కాబట్టి ఈ కప్పలు తడికా ఏదో ఒకటి ఈ టైప్ ఆఫ్ ఎన్నాళ్ళు ఉంటాయి, దానివల్ల దేశానికి మేలు కాదు. కాబట్టి ఇక్కడ కేవలం మోడీని ఓడించడమే లేదా బీజేపీని ఓడించడమే లక్ష్యం, ఆ ఒక్క లక్ష్యంతో ఏర్పడే పార్టీలు ఆ తర్వాత ఒక లక్ష్యం తీరినాక నెక్స్ట్ లక్ష్యం ఏంటి అనే దగ్గర మనం ఇప్పటివరకు హిస్టరీ చూస్తే చాలా ప్రభుత్వాలు కూలిపోయినాయి. కాబట్టి దేశ ప్రజలు విఘ్నులు, వారు ఎవరైనా కానీ
ఒకళ్ళకే పూర్తిగా ఇస్తారు, ఆ ఒకళ్ళు మేము. ఎస్ రైట్. తులసిరెడ్డి గారు, సో చూస్తున్నారు, సో ఈ ర్యాలీ తర్వాత మహాగఠబంధన్ మొత్తం పార్టీలన్నీ కలిసి వెళ్ళకపోయినా కూడా కాంగ్రెస్ కి కొంచెం దగ్గరగా పార్టీలు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తున్నాయా, లేకపోతే పూర్తిగా ప్రాంతీయ పార్టీల వైపే వెళ్లే అవకాశం కనిపిస్తోందా? సో ప్రాంతీయ పార్టీల ప్రాతిపాదికన రాజకీయాలు సెంటర్ గా మారే అవకాశం కనిపిస్తోందా? సో దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మమతా బెనర్జీ? రూప గారు, ప్రేమ్నగర్లో ఒక పాట ఉంది, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని నాగేశ్వరరావు ఒక పాట పాడతాడు. బహుశా రాబో రోజుల్లో కేసీఆర్ గారు కూడా ఫెడరల్ ఫ్రంట్ ఎరక్కపోయి పెట్టాను ఇరుక్కుపోయానని చెప్పేసి ఆ పాట పాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఎన్నికలేమో ఫాస్ట్ అప్రోచింగ్, ఒక 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో షెడ్యూల్ రాబోతా ఉంది. ఇప్పటి వరకు ఫెడరల్ ఫ్రంట్కు రంగు, రుచి, వాసన, రూపు ఏమీ లేవు, ఒక మిథ్యగా ఉంది. ఈయన ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఎవరోని కలిశాడు? ఇక్కడ డిఎంకే స్టాలిన్ కలిశారు, కర్ణాటకలో జేడీఎస్ దేవగౌడ గారిని కుమారస్వామిని కలిశారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ని కలిశారు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని గారిని కలిశారు. ఇది ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇంతవరకు దానికి ఒక. కానీ ఇక్కడ జరిగిందేమి, మమతా బెనర్జీ గారు ఈయన పోయి కలిశాడు, ఆవిడ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క ర్యాలీ పెడుతుంటే దానికి ఈయన పోలేదు. రేపు వచ్చేసి ఈయన ఫెడరల్ ఫ్రంట్కి రమ్మంటే ఎందుకు వస్తుంది ఆవిడ? నేను పెట్టిన మీటింగ్కు నువ్వు రాకుంటే నువ్వు పెట్టే దానికి నేనెందుకు వస్తా అని ఆవిడ అంటది. ఇక రెండవది, ఆయన కలిసిన వాళ్ళలో స్టాలిన్ అడిగిపోతున్నాడు, జేడీఎస్ పోతున్నారు, బహుశా నాకు తెలిసి బీజేడీ తరఫున సమ్ రిప్రజెంటేటివ్ పోతారు, ఇంకా ఎస్పీ బీఎస్పీ నుండి కూడా వాళ్ళు రావడమో లేకుంటే రిప్రజెంటేటివ్స్ వస్తారు. ఇక ఎవరిని చూసి వచ్చేసి ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలా? ఎవరు దీంట్లోకి వచ్చేవాళ్ళు ఎవరు? కాబట్టి ఆయన దీంట్లో క్లారిటీ లేకుండా యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ అని ఫండమెంటల్గా ఆన్నే వచ్చేసి ఫెయిల్ అయినారు. ఎందుకంటే యూజువల్గా ఒకే పార్టీ ఉన్నప్పుడు రెండో దానికి ఆస్కారం లేనప్పుడు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు వీలైనంత వరకు బలమైన పార్టీలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బయట సపోర్టో లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ఉంది. ఎన్ని పార్టీలు ఉన్నాయి? కాంగ్రెస్ ప్లస్ 21 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. అదేవిధంగా ఎన్డీఏలో బీజేపీ ప్లస్ 28 పార్టీలు ఉన్నాయి మన 2014లో. ఆ 28 పార్టీల్లో దాదాపు వచ్చేసి 12 పార్టీలు బయటికి పోయినాయి. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీ ప్లస్ 15 పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా బయట ఉండే సపోర్టివ్ పార్టీలు ఆ రోజు పరిస్థితి బట్టి ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ, తృణమూల్ కానీ, బీజేడీ కానీ ఇవన్నీ ఆ కూటమిలో ఈ కూటమిలో లేవు. కాబట్టి ఇక్కడ ఫండమెంటల్గానే రేపు ఈ యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ అని ఎప్పుడు స్టాండ్ తీసుకున్నాడో ఆనే ఇప్పుడు మమతా బెనర్జీ ఏమో ఒక స్టాండ్ ఏమి యాంటీ బీజేపీ, దట్స్ ఆల్. యాంటీ బీజేపీ అన్నప్పుడు ఎన్డీఏలోని మిగతా పార్టీలను ఆవిడ ఆహ్వానించవచ్చు, యూపీఏలో ఉండే కాంగ్రెస్ మిగతా పార్టీలను ఆహ్వానించవచ్చు, ఈ రెండు కూటములకు బయట ఉండే వాళ్ళను ఆహ్వానించవచ్చు, లెఫ్ట్ ఫ్రంట్ను ఆహ్వానిస్తుంది, ఎవరైనా ఆహ్వానించవచ్చు. కాబట్టి ఆ యొక్క క్లారిటీతో ఆవిడ ముందుకు పోతా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఓ దిక్కు యూపీఏకి సపోర్ట్ ఇస్తూనే యాంటీ బీజేపీ స్టాండ్ ఆయన తీసుకున్నాడు. కాబట్టి వాళ్లకు వాళ్ళ స్టాండులో క్లారిటీ ఉంది. ఇక్కడ కేసీఆర్కి వచ్చేసి ఆయన ఏదో మొన్న వచ్చి గెలుస్తానే ఆయనకు వచ్చేసేసి ఏదో పెద్దోని అయిపోయిందని చెప్పేసి అనుభవం లేక ప్రేమ్నగర్ పాట పాడుకోవాల్సి వస్తుంది రాబో రోజుల్లో. కాబట్టి ఇది ఎన్నికల లోపల వచ్చేసి ఇది ఏదో మొక్కలు పుట్టి పుబ్బలో అస్తమిస్తున్నట్టు ఆ విధంగా ఫెడరల్ ఫ్రంట్ అనేది అది రూపే దాల్చదు. దానికి రూపు దాల్చకుండానే అది ఆ పదం వచ్చేసి కాలగర్భంలో కలిసిపోతుంది. ఎస్ రైట్. ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాల నేపథ్యంలో ఇద్దరి చంద్రుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మీరు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నేను 3 గిఫ్ట్లు ఇస్తానంటూ చంద్రబాబు కేసీఆర్ పై కామెంట్స్ చేశారు. చిన్న విరామం తర్వాత టీఆర్ఎస్ సమాధానం ఇది అంశానికి సంబంధించి చూస్తూనేవ్వండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. మల్లయ్య యాదవ్ గారు, సో మీరు ఒక గిఫ్ట్ ఇస్తా అన్నారు, వారు 3 గిఫ్ట్లు ఇస్తా అంటున్నారు. యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎదుర్కోవడానికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి కూడా అనలేదు. వారు తెలంగాణలో జోక్యం చేసుకొని ఇక్కడ ఏదో చేస్తామని చెప్పేసి ప్రచారంలో కూటమి పేరు మీద రకరకాల ఆరోపణలు చేసి ఇక్కడ చేసింది. కాబట్టి రేపు భవిష్యత్తులో అవసరం వస్తే, అవకాశం వస్తే తప్పకుండా సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా అని చెప్పారు.
ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా మా నాయకుడు ఆది నాయకుడు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. జరగాల్సింది ఏదో జరిగిపోతుంది. ఎందుకంటే ఎవరి పాపాలు వాళ్ళనే ముంచుతాయి. అదే రకంగా ఎంతోమందిని బలిపెట్టి ఎంతోమందిని మాయమాటలతోని ఏ రకంగా వాడుకున్నారు ఏంది అనేది ఈరోజు రాష్ట్రంలో అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పాపాలు వాళ్ళకి తప్పకుండా జరుగుతాయి. దానికి సమయం వచ్చినప్పుడు సలహాలు సూచనలు ఇస్తే సరిపోతుంది. కానీ ఇంతకు ముందు అనురాధ గారు మాట్లాడుతూ సో ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ విషయంలో పూర్తిగా మొదటి తులసిరెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, మొదటి అడుగులోనే ఫెయిల్యూర్. సో కొన్ని పార్టీలు ఏవైతే ఇప్పుడు కొంత కాంగ్రెస్ కి దూరంగా ఉన్నాయో అవి కాంగ్రెస్ కి దగ్గరగా జరిగే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ పార్టీలన్నీ మీరు ఎన్నికల తర్వాత సరే అవి కాంగ్రెస్ కి దగ్గరగా వచ్చే పార్టీలు, కానీ వాటిని కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఆపే శక్తి టీఆర్ఎస్ కు ఉందా? ఇప్పుడు ఈ ఫెడరల్ మీరు ప్రపోజ్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు ఉందా అనేది ప్రశ్న. విత్ ఇన్ ద పార్టీలోనే నాయకులు ఉండట్లేదు. రేపు కూటమిలో ఆ పార్టీలు ఉంటాయనే నమ్మకం ఏముంది? ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయాలు మారుతూ ఉంటాయి. మార్చే శక్తి ఉంది. తప్పకుండా మంచి వైపు పోదామని చెప్పేసి కన్విన్స్ చేయడంలో ఎవరికి ఉండే వ్యూహం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మార్చగలుగుతారనే నమ్మకం వారికి ఉంది. వారితో పాటు ఇతర పార్టీలో కూడా వీళ్ళ నాయకత్వంలో రేపు మంచి జరుగుతుందనే నమ్మకాన్ని చేయగలుగుతారు, ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. కాబట్టి ఒక పార్టీలో ఉన్న నాయకుల్ని కాపాడుకోలేకపోతున్న ఈ రోజులలో ఒక కూటమిలో మామూలుగా ఉన్న పార్టీల్ని వాళ్ళు కాపాడుకుంటారు, శాశ్వతంగా వాళ్ళతోనే ఉంటారు అనేది ఏముంది? ఎన్నో సందర్భాలలో కూటమిలో ఉన్న పార్టీలు విడిపోయి విభేదించి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశం ఏందనేది ఇంకా సంపూర్ణంగా మిగతా వాళ్ళకి చెప్పడానికి కూడా ఆ సందర్భం రాలేదు, అవకాశం రాలేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు. రైట్. రఘునాథ్ బాబు గారు, ఈ రోజు చంద్రబాబు మాట్లాడుతూ ఒక ప్రధానమైన అంశం, కీలకమైన అంశం, ఒకసారి 4-5 నెలల క్రితం విషయాలు గుర్తు తెచ్చుకుంటే ఎప్పటి వరకు అయితే బీజేపీతో కలిసి ఉన్నామో అప్పటి వరకు టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పట్ల సానుకూలంగానే ఉంది. సో బయటకు వచ్చేసిన తర్వాతే ఈ విధంగా కేసీఆర్ బిహేవ్ చేస్తున్నారని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ర్యాలీకి వెళ్లకుండా దాన్ని నిజంగానే నిజం చేసే కనిపిస్తున్నట్టుగా కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మాకు సంబంధించినంత వరకు వీళ్ళిద్దరు చంద్రులు, ఒకళ్ళు ఎర్రరాయి ఒకళ్ళు నల్లరాయి. ఏ రాయి అయినా మా తలకి తగులుతుంది వేసుకొడితే. కాబట్టి ఇద్దరు మాకు ప్రత్యర్థులు. ముఖ్యంగా తెలంగాణలో మేము అతి త్వరలోనే కాంగ్రెస్ని పక్కకి నెట్టి సెకండ్ స్టేజ్కి అంటే మెయిన్ అపోజిషన్కి రావాలనే దీనిలో ఉన్నాం. జరిగి కూడా తీరుతుంది సరే. దానికి కాబట్టి మాగాళ్ళు మెయిన్ ప్రత్యర్థి అయినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మాకు నష్టమైన విషయమే. ఇకపోతే ఇందాక చంద్రబాబు నాయుడు గారు మీరు బయట నేను చూశాను, దానిలో ఆయన ఏమన్నారంటే ఒక మాట, నేను 500 కోట్లకి చెక్ తీసుకొచ్చాను కానీ మోడీ ఏమనుకుంటాడో అని నేను ఇవ్వలేదు అని అన్నారు. కావాలంటే మళ్ళీ బయట వేయండి. ఏమనుకుంటాడో అని అంటే వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేదని ఆయనే చెబుతున్నాడుగా. మోడీకి కేసీఆర్కి అండర్స్టాండింగ్ ఉంటే ఏమనుకుంటాడో అనే మాట రాదు, ముందే మాట్లాడుకుని వస్తారు. వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉంటే. కాబట్టి ఆయనే చెబుతున్నాడు వాళ్ళిద్దరూ ఒకటేం కాదు అని పరోక్షంగా. అదే విధంగా నువ్వు 1 ఇస్తే నేను 4 ఇస్తానని ఆ రోజు కేసులు పెడతా. సరే దాని పక్కన పెడదాం, అదో తప్పు అనకూడదు, అంత మెచ్యూరిటీ ఉన్న నాయకుడు అనకూడదు. సరే దాన్ని ఇప్పుడు నేను ఇష్యూ చేయదలుచుకోవట్లా. నువ్వు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నేను 3 గిఫ్ట్లు ఇస్తానని ఇవాళ అన్న విషయం గురించే మాట్లాడతా. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అంటే కేసీఆర్ అన్నాడు ఎక్కడ ఫస్ట్ డే ఎన్నికలైనాక ఆయనే అన్నాడు. ఆయన అర్థం ఏంటంటే నేను నిన్ను ఓడిస్తా, అంతే కదా. ఒకసారి ఇక్కడేమో కేసీఆర్ గెలిచి కూర్చున్నాడు. ఆయన 3 గిఫ్ట్లు ఇచ్చినా ఈయన్ని ఇంకొక 5 ఏళ్ళు ఏం చేయలేరు. ఆయన ఒకసారి ఈయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఆయన ఓడిపోతే ఇంకా ఆయన ఎక్కడ ఇచ్చేది 0 అయిపోయినాక మళ్ళీ ఈయన మీద చేసేది ఏంటి? అదొక అర్ధరహితం ప్రేలాపన. అది బ్యాలెన్స్ తప్పి మాట్లాడే మాట. అనురాధ్ గారు, రూప గారు, రఘునాథ్ గారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎప్పుడయ్యారో మాకు అర్థం కాదు. ఈయన ఓడిపోతారని చెప్పి చెప్తారు. మీరు ఎప్పుడు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అయ్యారో మాకు అర్థం కాలేదు. ఒకటి. రెండవది, ఇందాక టీఆర్ఎస్ నేత ఇంకో మాట అన్నారు ఏంటంటే వాళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు మేము ఇక్కడికి వస్తాము అని. ఎంత ఈడియాటిక్ గా ఉందండి అది. మేము తెలంగాణకి ఎందుకు వచ్చాము? మా పార్టీ నాయకుడు వాళ్ళకి భరోసా కల్పించే విధంగా వాళ్ళకి ఎన్ని
చేయూతనిచ్చే విధంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ మీరు ఎలా వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ మీ పార్టీ ఏమన్నా ఉందా? మీ పార్టీ ఇక్కడ ఏమన్నా ఉందా? మీరు కోడి పందాలు లేకపోతే దేవాలయాల పేరుతో ఆ ముసుగులో వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఏంటి? రాజకీయం చేయడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టీఆర్ఎస్ నేత రాజకీయం చేయడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టీఆర్ఎస్ నేత ఒక అతను ఇక్కడికి వచ్చారు. అందరికీ తెలుసు అతను ఇక్కడ ఎందుకు వచ్చారో. తాగటానికి, తినటానికి, తిరగటానికి, అలాగే పందాలు కట్టడానికి. ఈ పందాల్లో కూడా ఎంత తీసుకెళ్లాడో కూడా నేను ఫిగర్ చెప్పమంటే కూడా చెప్తాను గ్యారంటీగా. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు నాకు ఫోన్ చేసి చెప్పారు. నువ్వు ఆ పని చూసుకొని నువ్వు వెళ్లకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చి మీరు తెలంగాణలో 26 కులాలు, 26 బీసీ కులాలు, ఓసీ కులాల్లో మరి చేర్చినప్పుడు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ మిగతా బీసీ టీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారండి? గాడిద పళ్ళు తోముతున్నారా ఏంటి? మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఉన్న బీసీలని, ఇక్కడ బీసీలు గౌరవాలని అక్కడ ఓసీలు చేశారు, ఇక్కడ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలని చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ బీసీలను కూడా తీసి ఓసీల్లో కలవడానికి మీరు వస్తున్నారా? ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు బీసీల ద్రోహి అని ఏ రకంగా మాట్లాడతారు? తెలంగాణలో 54% బీసీలు ఉంటే 15,000 కోట్లు కూడా మీరు సరిగ్గా ఖర్చు పెట్టలేకపోయారు. ఇక్కడ 50% బీసీలు ఉంటే 40,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. 8 మంది మంత్రుల్ని చేశారు, బీసీల మంత్రుల్ని. అక్కడ తెలంగాణలో మా తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ ఒక బీసీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఒక బీసీ. ఇన్ని రకాలుగా బీసీలను ఉద్ధరిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మారి పేరు బీసీల పార్టీ అయితే ఇక్కడికి వచ్చి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వచ్చి ఇక్కడ అసహ్యంగా మాట్లాడటం ఏంటి? చెప్పుకోవటానికి ఎంత మందిని కీలు బొమ్మల మాదిరిగా తయారు చేసారో, ఆట బొమ్మల మాదిరిగా తయారు చేసారో తెలంగాణ రాష్ట్రంలో తెలుసమ్మా. కొద్దిగా లాంగ్వేజ్ మంచిగా మాట్లాడితే బాగుంటది. మేము కూడా నోరు తెలిసిన మనకో మా లాంగ్వేజ్ ఇంకా బాగుండదు. ఎందుకంటే తెలంగాణ లాంగ్వేజ్ చాలా పచ్చిబూతులు వస్తాయి. పాలసీగా మాట్లాడటం ఫస్ట్ లాంగ్వేజ్ మార్చుకుంటే బాగుంటది. ఈడియాటిక్, ఓడియాటిక్ ఇవన్నీ అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మహిళలంటే మాకు గౌరవం ఉంది, ఆడపడుచులంటే గౌరవం ఉంది కాబట్టి మేము మౌనంగా ఉంటున్నాం. కులానికి సంబంధించి ఎంత మోసం చేస్తున్నా తెలంగాణలో తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. అదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణ నేనే. చంద్రబాబు నాయుడు ఎంతమందిని బలి పశువులు చేసిండు, ఎంతమందిని సమాధి చేసిండు, ఎంతమంది సమాధుల మీద ఆయన కుర్చీ వేసుకున్నాడు ఈ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. దానికి బలిపశువు నేనే. కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు మొప్పి పొందటానికి చంద్రబాబు నాయుడు నిన్న మొన్న తీసుకొచ్చిండేమో నిన్ను రాజకీయాలకి. ఆయన మెప్పు పొందటానికి మాట్లాడితే మాట్లాడు, ఇంటికి పోయి ప్రేయర్ చేయగాని కొంచెం మాట్లాడే లాంగ్వేజ్ బాగా మాట్లాడితే బాగుంటది. చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.